చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే దొంగల కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఊటేనరా అంత పెద్దగుంది. ఏతం 4 పర్సులు 4 చైన్లు 5 సెల్ ఫోన్లు మామూలు లేదు వ్యాపారం. కోటి ఓహో కోటి ఇదేంట్రో నాకంటే పెద్దగుంది మూట. అరే నీకన్నా ఎక్కువ కొట్టేసినారా? ఏరియారా సేమ్ కోటే. సరే సరే మొదలెట్టే వ్యాపారం ఏమున్నాయి చూద్దాం. ఏమైందిరా? పరుసో రూపాయి కూడా లేదు ఎవడో. అలాంటి చెప్పు తీసుకొని కొట్టాలరా. నన్ను కొట్టావేంట్రా? ఆ పర్సుని ఇదే ఫ్లో లో కొట్టేసా దరిద్రుడా. ఈ పర్స్ ఏదో నీలాంటి లాగానే ఉంది. నా పరిసే నాలంటోడిది కాదు. ఇలాంటి ఎవడో వస్తారో బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నా తీయడానికి. ఇడెవడో లెటర్ పెట్టాడ్రా. హాయ్, నా పేరు రామ్ ప్రసాద్. 2 నెలల నుంచి ఉద్యోగం లేదు, డబ్బులకి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ పరిస్థితి ఎవరికన్నా దొరికినా ఎవరన్నా కొట్టేసినా కింద ఉన్న అకౌంట్ నెంబర్ 10,000 ట్రాన్స్ఫర్. అడుక్కునేవాడి దగ్గర గోక్కునే కొడుకులో ఉన్న ఈడవడరా. ఏం చేస్తాం? ఏదో ఫోన్ వస్తుందా నాకు. హలో హలో సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకరిని కిడ్నాప్ చేయాలి సార్. మేము ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని సార్. కిడ్నాప్ రావు సార్ మాకు. అరే కిడ్నాప్ కి దొంగతనానికి చిన్న ఫరక్ ఉందిరా, చెప్తాను చూడు. ఏంటి సార్? ఇప్పుడు పర్సు దొంగిలించావు అనుకో దొంగ అంటారు. అవును. అదే మనిషిని దొంగిలించావు అనుకో కిడ్నాపర్ అంటారు. మీరు చెప్పడానికి ఈజీగా చెప్పారు కానీ కొంచెం ఏదో రిస్క్ అనిపిస్తుంది సార్. 3 కోట్లు ఇస్తా. ఏంటి 3 కోట్ల? మాకే? మీకు కాదు, నాగబాబుకి రోజా రష్మికి ఇస్తాను రా. డీల్ ఓకే సార్. 3 కోట్లు అంటే ఓకేనా? ఆ ఫోటోలు అవన్నీ కొంచెం వాట్సాప్ చేయండి సార్. చేస్తా. వాట్సాప్ నెంబర్ చెప్పు అర్జెంట్ గా. 100 సార్. ఓకే పంపిస్తాను. ఈ నెంబర్ కి చేయండి సార్. అరే 3 కోట్లు అంటారా? సింగిల్ కిడ్నాప్, లైఫ్ సెటిల్ అయిపోయింది. హ్యాపీగా బ్యాంకాకి వెళ్ళిపోయి మసాజ్. సార్ రా కిడ్నాప్ చేయాలంట. ఇల్లు ఇక్కడే, అడ్రస్ ఫోటో వచ్చింది, అడ్రస్ కూడా వచ్చింది. అరే పక్కనే రా, మన ఇంటికి వెళ్ళి పక్కనే. ఓకే తామరి. అబ్బా ఇల్లు ఇదేరా. ఒరే కరెక్ట్ టైంకి వచ్చాం. ఇంట్లో ఎవడ లేడనుకుంటాను. హ్యాపీగా బాబుతో పాటు పక్కన సర్దిసాంకో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సరేనా? అరే ఎవడో వస్తున్నట్టున్నాడు రా. దాకు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు ఒక హాఫ్ అన్ అవర్ లో గుడికి వెళ్ళొస్తా. ఇప్పుడు గుడికి అంటే టైం 6 వస్తుంది. 6 అయితే నాకు రేచే కళ్ళు కనిపించవు. కరెక్ట్ గా 7 గంటల వరకు కనిపించవు. ఎక్కడ మేనేజ్ చేయాలి? నేను ఎవరైనా వస్తే పరుగు పోతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను, జాగ్రత్త అండి. వెళ్తే వెళ్ళావు కానీ అదిగో డోర్ లాక్ చేసి వెళ్ళిపో. ఎవరైనా వస్తే పరుగు పోతుంది. వెళ్ళు. వెళ్ళొస్తానండి. డోర్ ఏమంటే వినిపించుకోదు. ఇది ఒకటే టైం కనిపించట్లేదు. 6 అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? నాన్న చిత్తండ్రి ఎక్కడున్నాడు? నీకు పాలు తెస్తాను. ఎక్కడ పడుకో. నాన్న చిట్టి తండ్రి దానన్న పాలు తాగమ్మా. పాలు తాగమ్మా. అమ్మో ఇక్కడ కాదు, రాంగ్ అడ్రస్. చిట్టి తండ్రి ఎక్కడున్నానన్నా? దా పాలు తాగు. దా నాయమ్మ పాలు తాగమ్మ. పాలు తాగితే లాల పోసేస్తాడు. లాల పోస్తే డైపర్ చేయించాలి. నాన్న తడిచిందా డైపరు? ఎవరది? అమ్మో కుక్కలు వచ్చి ఇంట్లోకి. ఈ తలుపు వేసినా కుక్కలు వచ్చేస్తున్నాయి. ఏంటి అర్థం కావట్లేదు. డోర్ వేసి సరిగ్గా ఏంటిది? డోర్ వేసి ఉంది. నాన్న చిత్తండ్రి ఎక్కడున్నానన్నా? అరే నాన్న తండ్రి
బాబు ఇట్లా ఎక్కడున్నారా? డైపర్ చేంజ్ చేద్దాం దొరకవేంటారు నువ్వు? చిట్టి. దొరికాడు దానన్న బొజ్జోనన్నా, నా చిన్న బంగారం బొజ్జమ్మ. బొజ్జో అమ్మ తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ బొజ్జో. అమ్మయ్య, ఇది ఎలాగ బయటికి వెళ్ళింది కాబట్టి వచ్చేలోపు ఒక సిగరెట్ తాగుదాం. సిగరెట్ ఎక్కడ ఉంది? ప్రశాంతంగా ఉందో. అమ్మయ్య, సిగరెట్ తాగిన తర్వాత టాయిలెట్ పోసుకుంటూ ఉంటది, మామూలుగా ఉండదు. టాయిలెట్ అక్కడ కమ్మోడు ఎక్కడుంది? ఇక్కడ ఇదే. అబ్బా అడు పైన పోసేస్తే నీకు అనిపించా నడుము దోస్తాయంట్రా? మన నన్ను బ్యా నాకు మొత్తం అర్థమైపోయింది. ఇది వెళ్తూ టీవీ ఆఫ్ చేయకుండా వెళ్ళింది. ఎక్కడ టీవీ? ఎక్కడ టీవీ ఆఫ్ చేసుకోవడం తెలియదు. కేబుల్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. నాన్న చిట్టి ఏం చేస్తున్నాడు? అమ్మో చివరికి వచ్చాడు నాన్న, పడిపోతానన్నా. అక్కడ బొజ్జు అమ్మ వచ్చే లోపు మనం కూరగాయలు కట్ చేసేద్దాం, సరేనా? కూరగాయలు ఎక్కడ ఉన్నాయి? టీపాయ్ ఉండాలి. ఎక్కడ టీపాయ్? ఎక్కడ? ఇదే ఇది. టీపే కదులుతుందేంటి? ఆలు కోసాను, సొరకాయ కూడా కోసేస్తే అయిపోద్ది. కోసాను, ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తే గొడవ వెళ్ళిపోద్ది. రైస్ ఎక్కడ ఉంది? కిడ్నాప్ వద్దే వద్దు, వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు నా కోసం, అది ఇది అంటది. హలో, చెప్పండి. ఏంటి నైట్ షూటింగా? ఎంత ఫైట్ మాస్టర్ అయితే మాత్రం నైట్ ఫోన్ చేసి షూటింగ్ అంటే ఎలాగండి? నైట్ నాకు కన్వీనియంట్ ఉండదు. పొద్దున పెట్టుకోండి, రేపు పొద్దున్నే ఫైట్ సీన్ డన్. నేను ఇంట్లో కంపోజ్ చేస్తాను ప్రాక్టీస్ చేసి. ఓకే డన్. One, two, three. నేను ఒక్కడిని నడిస్తే 2 వాయిస్ ఎలా వచ్చినాయి? ఏంటో పత్తులు కదా, ఏ వస్తువులు ఏం పెట్టలేదు, రీసౌండ్ వస్తుంది అనుకుంటా. అమ్మయ్య, ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. అమ్మో, అసలే పెళ్లి రోజు వస్తుంది. ఫోటో ఫ్రేమ్ కొట్టడానికి ఏదో కావాలంటుంది. అంతా పని అయిపోయింది. మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. వెరీ గుడ్ బాబు. ఇప్పుడు పడుకున్నాడు, హ్యాపీగా మొత్తం అన్ని సర్దేద్దాం. ఇగో బాబుని కూడా తీసుకెళ్ళిపోదాం. ఎవరు వస్తారు? అయ్యో ఏమండి?
ఎవరు మీరు? మీకు అసలు బుద్ధి ఉందా? మీ ఆయనకి రేచకటి ఉంచుకొని మీరు ఇప్పుడు గుడికి వెళ్ళవేంటి? అదేంటి మా దగ్గర ఈ చిక్కుడు ఉన్న సంగతి నాన్న కూడా తెలిసి మీకే తెలుసు. అలా పైసలు అడిగి చెప్పేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ కదా, అర్జెంట్ గా బీరో తాళాలు తీసుకురండి. తాళాలు దేనికి? మీ ఆయన పెట్టండి, లేకపోతే బీరో తాళాలు పట్టండి. మీరెవరు? నేను సిబిఐ ఆఫీసర్. నువ్వా? అవును, ఈ డాక్టర్ అన్నప్పుడు నేను సిబిఐ ఆఫీసర్ నమ్మవా? అగో అటు చూడండి, వెంకటేశ్వర గారు కనబడతాడు. అటు 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 అయ్యయ్యో. ఏడైపోయింది కనిపిస్తుంది నాకు. ఎవర్రా మీరు? డాక్టర్ సిబిఐ ఆఫీసర్. నాకు తెలుసురా మీరు దొంగలని. కాదు సార్, కిడ్నాపర్లమే. మా బాబుని కిడ్నాప్ చేస్తారా మీరు? ఎందుకు వెళ్ళావు గుడికి? ఒక్క డౌట్ జబర్దస్త్ రాకముందు ఏ సినిమా చేసేదా? వద్దండి. Come on dance bro, yamma beats bro, జిందగీని జోకు బాక్స్ బ్రో, రచ్చో రచ్చ రక్స్ బ్రో, మజా పిచ్చా పీక్స్ బ్రో, మనల్లా పే పగాడవడు బ్రో. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువగా మోర్ దాన్ డైలాగ్ కంటే కూడా యాక్షన్ పార్ట్ మైము సూపర్ గా ఉంది. అరే లెంతో చూసి ఆఖరికి నిజంగా నా డౌట్ వచ్చిన సీన్ మేక్ ఎక్కడ కొడతాడు అని. ప్రతి లైఫ్ వెరీ షార్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సూపర్. ఫిల్మో కూసిందైనా రోజా గారు. నాకైతే ప్రతిదీ నచ్చింది. సన్నీ మీద కూర్చొని పాలు పట్టిస్తూ డైపర్ మార్చాలనేది, ఈయనకేమో ఫోటో ఫ్రేమ్ కోసం చీలలు కొట్టం, మీ ఆవిడకేమో కొడుతుంటే ఎక్స్ప్రెషన్స్ అసలు విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్. అందరు పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. సూపర్. సైజు పెంచలేము నమ్ము.